కేరళలో ఉన్న ఎన్నో అందమైన ప్రదేశాల్లో మున్నార్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పచ్చని టీ తోటలు, మేఘాలని తాకే కొండలు, ఎప్పుడూ చల్లగా ఉండే వాతావరణం. నేచర్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా మున్నార్ని తప్పకుండా చూడాలి. వెల్కమ్ టు మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ మున్నార్. మన తెలుగు స్టేట్స్ నుంచి మున్నార్ ఎలా రావాలో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఆప్షన్ ఫ్లైట్. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. ప్రైజెస్ 4000 నుంచి 5000 అలా ఉంటుంది. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మున్నార్కి 125 కిలోమీటర్స్. మీకు ఎయిర్పోర్ట్ బయటనే క్యాబ్స్ ఉంటాయి, అక్కడ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. సెకండ్ ఆప్షన్ ట్రైన్. బడ్జెట్లో వెళ్ళాలి, మాకు జర్నీ టైంతో పని లేదనుకుంటే చీపెస్ట్ ఆప్షన్ ఇది. 500 రూపీస్లో వెళ్ళొచ్చు. ట్రైన్లో ఎర్నాకుళం జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర దిగాలి. కొచ్చిని ఎర్నాకుళం అని కూడా అంటారు. అక్కడి నుంచి క్యాబ్స్, కేఎస్ఆర్టీసీ బస్సెస్ లేదా రెంటల్ బైక్ ఆప్షన్స్ ఈజీగా దొరుకుతాయి. రైల్వే స్టేషన్ బయటనే రెంటల్ ఆప్షన్స్ ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్స్ అండ్ అడ్రస్ ప్రూఫ్ మ్యాండేటరీ. నేచర్ని నిజంగా ఎంజాయ్ చేయాలనుకుంటే బస్ కన్నా బైక్ లేదా స్కూటీ రెంట్కి తీసుకొని వెళ్ళండి. ఈ కనిపించే రూట్ మ్యాప్లోనే మున్నార్ వెళ్ళండి. మధ్యలో కనిపించే వ్యూ పాయింట్స్ కానీ, టీ పాయింట్స్, వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి. మున్నార్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో చాపరాయి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడైతే వాటర్ ఫ్లో లేకపోవడం వల్ల అంత అట్రాక్టివ్గా అయితే లేదు. కానీ ఆగస్ట్ మిడ్లో కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వస్తే ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటుంది. అప్పుడు ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే పక్కనే వలరా వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ మాత్రం చాలా బాగుంది వాటర్ అయితే. మున్నార్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ 2 ప్లేసెస్లో ఆగి చూసి వెళ్ళండి. మధ్యలో కొన్ని ప్లేసెస్లో రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కొండని కట్ చేసి రోడ్ని వైడెన్ చేస్తున్నారు, కాబట్టి అక్కడక్కడ కొంచెం స్లోగా వెళ్లాల్సి ఉంటుంది. ఇది పల్లివసల్ ఏరియా, ఇంకా దగ్గరలోనే ఉంది మున్నారు. రోడ్డు పక్కనే ఇలా ఒక ట్రైన్ థీమ్తో ఫోటో పాయింట్ పెట్టారు. ఈ ట్రైన్ పైకి ఎక్కి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. దాదాపు 5 అవర్స్ జర్నీ తర్వాత ఫైనల్లీ మున్నార్ అయితే రీచ్ అయ్యాము. స్టార్టింగ్లోనే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది. కొచ్చి నుంచి బస్సులో వచ్చే వాళ్ళైతే ఇక్కడే దిగుతారు. బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వాక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో చాలా బడ్జెట్ హోటల్స్ అయితే ఉంటాయి. కొంచెం బార్గెన్ చేస్తే 1000 రూపీస్లోనే దొరికే ఛాన్స్ ఉంది రూము. మేము మాత్రం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ పక్కనే కనిపిస్తున్న లూమినో హోటల్లో రూమ్ తీసుకున్నాము. మేము బార్గెన్ చేశాక మాకు 1200 రూపీస్కి రూమ్ వచ్చింది. ఈ బడ్జెట్కి రూమ్ డీసెంట్గానే అనిపించింది. టైం ఇప్పటికే 2 PM అయింది. కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఈ దగ్గరలోనే ఉన్న టీ మ్యూజియంకి అయితే వెళ్దాము. బస్లో వచ్చిన వాళ్ళకి మున్నార్లో స్కూటీస్ అండ్ బైక్ రెంట్స్కి ఈజీగా దొరుకుతాయి. ఆన్లైన్లో ఒకసారి సెర్చ్ చేస్తే చాలా రెంటల్ షాప్స్ అయితే కనిపిస్తాయి. బైక్ రైడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళకి మాత్రం ఇక్కడ డే వైజ్ సైట్ సీయింగ్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. ఆటోస్ లేదా జీప్స్లో మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తారు. ఇప్పుడే టీ మ్యూజియంకి వచ్చాము. క్రౌడ్ కూడా ఎక్కువే ఉన్నారు. టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం. టికెట్ ప్రైస్ 150 రూపీస్. చిల్డ్రన్ కి అయితే 75 రూపీస్. ప్లాంట్స్ నుంచి టీ పౌడర్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓరి నాయనో, ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందా టీ పౌడర్ చేయడానికి? ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ స్టేజ్ లో ప్లాంట్స్ ని బాగా నలుపుతారు. ఆ తర్వాత ఫెర్మెంటేషన్ చేస్తారు. అండ్ దాని తర్వాత డ్రై చేసి గ్రేడింగ్ చేస్తారు. లాస్ట్ కి ఇదిగో ఇలా పౌడర్ వస్తుంది బయటికి. ఇక్కడ తయారు చేసిన టీని ఇక్కడే అమ్ముతారు. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు. ఇక్కడ అంతా రిపిల్ టీ అనే బ్రాండ్ ఉంది. టైం ఈవినింగ్ 6 అయింది. ఇంకా ఈ రోజుకి రెస్ట్ తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా మన ట్రిప్ని స్టార్ట్ చేద్దాం. నైట్ డిన్నర్ కోసం కిందకి వచ్చాము. బయట చల్లగా ఉండడం వల్ల ఇక్కడ డ్రింకింగ్ వాటర్ని కూడా హీట్ చేసి ఇస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కేరళలో రైస్ మన దగ్గర ఉండే రైస్ లాగా ఉండదు, కొంచెం లావుగా ఉంటుంది. కొంతమందికి నచ్చకపోవచ్చు, నాకైతే నచ్చలేదు.
మేమింకా బటర్ చికెన్ విత్ చపాతీ అండ్ పరోటా ఆర్డర్ చేసి తిన్నాము. టేస్ట్ కూడా ఓకేగానే ఉంది. ఇంకా తప్పదు కదా, ఏదో ఒకటి అయితే తినాలి. టైం మార్నింగ్ 9 అవుతుంది. సో డే 1ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు టాప్ స్టేషన్ సైడ్ ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాము. ఎందుకంటే మున్నార్లో చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ ఈ రూట్లోనే ఉంటాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ప్లేసెస్ని 1 by 1 అన్నీ చూసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ మనకి రోజ్ గార్డెన్ వస్తుంది. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 60 రూపీస్ ఉంది. టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. లోపల చాలా రకాల కలర్ఫుల్ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి. అలాగే ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ ఇది. ముఖ్యంగా ఫ్లవర్స్ ఇష్టపడే వాళ్ళకి, లేడీస్కి ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. ఒక 20 to 30 మినిట్స్ని ఈజీగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఫోటో పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాము. అదొక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంటాయి. ఈ ఫోటో పాయింట్ అంటే ఏం లేదు, ఇక్కడ అంతా టీ గార్డెన్సే ఉంటాయి. మీరు వీడియోలో చూడడానికి, డైరెక్ట్గా చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మీరు ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ ఏంటనేది. ఇప్పుడు ఒక డ్రోన్ షాట్లో ఫోటో పాయింట్ ఎలా ఉందో చూద్దాం. దీని పక్కనే ఎలిఫెంట్ పార్క్ ఉంటుంది. ఎలిఫెంట్ రైడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ట్రై చేయండి. మేము మాత్రం తెక్కడిలో చేస్తాము. అక్కడ స్పైస్ గార్డెన్స్లో తిప్పుతారు మనల్ని. మీరు టెక్కడి వీడియోలో చూస్తే మీరే అనుకుంటారు ఇంత బాగుంటుందా అని. నెక్స్ట్ వచ్చే ప్లేస్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇలాంటి ఫ్యాక్టరీస్ ఈ మున్నార్లో చాలా ప్లేసెస్లో ఉంటాయి. మనకి ఊటీ అండ్ అరకులో ఎలా ఉంటాయో లోకల్ చాక్లెట్స్, అలానే ఇక్కడ కూడా తయారు చేస్తారు. ఇక్కడ చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారో కూడా మనం చూడొచ్చు. మీరు కూడా చూడండి. మేము కూడా కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాము టేస్ట్ చేయడానికి. నెక్స్ట్ మున్నార్లో చాలా ఫేమస్ అయిన మట్టుపట్టి డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. లోపలికి వెహికల్ ఎంట్రీ కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళాక ఫస్ట్ కనిపించేది ఈ రైట్ సైడ్ లో ఉన్న బ్యూటిఫుల్ లేక్. వాటర్ కలర్ చూడండి ఎంత న్యాచురల్ గా గ్రీన్ గా ఉందో. చూడడానికి చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అలాగే అడ్వెంచర్ ఇష్టం ఉన్న వాళ్ళకి పారాగ్లైడింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. టైం ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎకో పాయింట్, కుందల డ్యామ్ అండ్ టాప్ స్టేషన్స్ వెళ్ళడానికి ఈ డ్యామ్ నుంచే దాటుకొని వెళ్ళాలి. ఈ డ్యామ్ చాలా ఫేమస్ అంట. ఇక్కడ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టించారు అంటున్నారు. ఇప్పుడే ఎకో పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ రోడ్డు మీద చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కిందకి దిగి పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ కూడా సేమ్ గ్రీన్ కలర్ లోనే కల్పిస్తున్నాయి చూడండి వాటరు. ఇక్కడైతే మరీ ప్యూర్ గ్రీన్ లో ఉంది. టికెట్ కూడా 10 రూపీస్ తీసుకుంటున్నారు. కిందకి వెళ్దాము. ఇక్కడంతా పైన్ ట్రీస్ తో ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి అరిస్తే ఆ పైన్ ట్రీస్ నుంచి అది రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఇక్కడ వినిపిస్తుంది. అందుకే దీనికి ఎకో పాయింట్ అనే పేరైతే వచ్చింది. ఇప్పుడు ఇంకా లాస్ట్ ప్లేస్ అయిన టాప్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాము. అది కేరళలో లేదు, తమిళనాడులో ఉంటుంది. గాయ్స్, ఇదేమో తమిళనాడు, ముందుదేమో కేరళ. నేను స్కూటీ చూడండి ముందుకి వెనక్కి మిడిల్ లో పెట్టాను. నేను కరెక్ట్ గా బోర్డర్ లో ఉన్నాను. మనకి టాప్ స్టేషన్ వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. తమిళనాడు స్టార్టింగ్ నుంచి రోడ్స్ అయితే అసలు బాగాలేవు. కేరళలో మొత్తం రోడ్స్ సూపర్ ఉన్నాయి. ఇదే టాప్ స్టేషన్. ఇక పైకి వెళ్ళి ఆ వ్యూ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి వ్యూని చూద్దాము. చుట్టూ మంచి అయితే ఉంది, బట్ చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత కనిపిస్తుందో లేదో. ఈ టాప్ స్టేషన్ చుట్టూ కొండలే ఉంటాయి. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు మొత్తం మంచుతో కూడుకొని పోయినాయి అనమాట కొండలు. లేదంటే మంచి వ్యూ అనమాట. ఇక్కడ 40 కిలోమీటర్స్ వచ్చాము మున్నార్ నుంచి. మా బ్యాడ్ లక్ అంతే, ఇంక మనం ఏం చేయలేము. ఇక్కడితో డే 1 అయితే కంప్లీట్ అయింది. రేపు డే 2లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇప్పుడు మనం డే 2 ఆఫ్ మున్నార్ చూద్దాము.
ఈ డే 2 మున్నార్ మొత్తం మనం తెక్కడి సైడ్ వెళ్ళాలి. అక్కడంతా గ్యాప్ వ్యూ రోడ్ ఉంటుంది. ఆ రోడ్లో ఏముండదు, మొత్తం టీ గార్డెన్సే ఉంటుంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకే చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో కింద బొటానికల్ గార్డెన్ ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కూడా కట్టారు, చూస్తున్నారు కదా మీరు కూడా. మీరు మున్నార్ బ్యూటీని కనుక ఎంజాయ్ చేయాలంటే ఈ గ్యాప్ రోడ్ వ్యూకి వస్తే చాలు. అస్సలు మామూలుగా ఉండదు అసలు ఈ ప్లేస్ అయితే. ఎటు చూసినా టీ గార్డెన్సే కనిపిస్తుంది. ఇదే గ్యాప్ రోడ్ వ్యూ పాయింట్ మనకి వీడియోస్లో కానీ ఇన్స్టా రీల్స్లో కానీ కనిపించేది ఈ ప్లేసే. చూస్తున్నారు కదా, సేమ్ నేను కూడా అలానే డ్రోన్ షాట్ అయితే తీశాను. మీకు ఎలా అనిపించింది ఈ డ్రోన్ షాట్? ఇక్కడ ఈ డబుల్ డెక్కర్ బస్సెస్ కూడా ఉంటాయి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పర్ హెడ్ 400 రూపీస్ తీసుకుంటారు. మీకు డే వైజ్గా మొత్తం చూపిస్తారు ఈ బస్లోనే. నెక్స్ట్ ఇక్కడ మనం డే 1లో ఫోటో పాయింట్ అని చూసాం కదా, ఈ ప్లేస్లో కూడా మనకి ఫోటో పాయింట్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి లోపలికి అలౌ చేస్తారు ఫొటోస్ తీసుకోవడానికి టీ గార్డెన్స్లో. మీరు లైఫ్లో ఒక్కసారైనా ఈ మున్నార్ని విజిట్ చేయండి. మీకు ఎంత బాగుంటుందో వచ్చాక మీకే తెలుస్తుంది. ఇలానే స్ట్రైట్గా వెళ్తే మనం సూర్యనెల్లి కూడా వెళ్ళొచ్చు. సూర్యనెల్లి అంటే కొలుకుమల సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ అది. మనం సూర్యనెల్లిలో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ జీప్లో తీసుకొని వెళ్తారు మనల్ని వ్యూ పాయింట్ దగ్గరికి. అదంతా చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది వల్ల దాన్ని సపరేట్గా వీడియో చేశాను. మీకు ఇప్పుడు అక్కడ జిప్ లైన్ వీడియో ఉంది, మేము జిప్ లైన్ చేసాము, ఆ వీడియో ఒకసారి చూడండి. ఇది కపుల్స్ జిప్ లైన్ అనమాట. మనకి ఇన్స్టాలో చాలా ఫేమస్ అయిన ప్లేస్ ఇది. ఒక్కొక్క పర్సన్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. జస్ట్ ఒక 60 సెకండ్స్లో మనల్ని ఇటు నుంచి అటు తీసుకొని వెళ్తారు. ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. అప్పుడే ఎండ్ వచ్చేసింది. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది మొత్తం 650 మీటర్స్ అనమాట. అసలు 30 to 40 సెకండ్స్లోనే వచ్చేసాము. మీరు కనుక ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిప్ లైన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అసలు చాలా బాగుంది. అండ్ కపుల్స్ మాత్రం చెప్తున్నాను, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడితో మున్నార్ వీడియో ఎండ్ అవుతుంది. మెయిన్ ప్లేసెస్ అన్నీ చూపించాను మీకు. ఇంకా ఏమన్నా మున్నార్ గురించి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.